దేవుడు లోకమును ఎంతో ప్రేమించి పాపం వలన భయం వచ్చింది గనక పాపం లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. ఆయన రావడంతోనే ప్రారంభమైన సందేశం ఏంటో తెలుసా? భయపడవద్దు అనే సందేశంతో మొదలైంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వెంటనే భయపడవద్దు. యేసు ప్రభు రాక మునిపే మరియా భయపడద్దు, గొల్లలారా భయపడద్దు, జ్ఞానులారా భయపడద్దు, ప్రతి దానికి కూడా భయపడవద్దు. ఈ రోజు అపవాదిని సమస్యలను నీ వ్యతిరేకతలు చూపించి నిన్ను భయపడు అంటుంటే దేవుడేమో భయపడవద్దు అని అంటా ఉన్నాడు. యేసుక్రీస్తు నిజంగా బహుమతిగా పొందుకున్నట్లయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? జీవితంలో దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం దేవుని మీద నమ్మకం వచ్చినప్పుడు, మన దేవుని మీద విశ్వాసంతో మనం దేన్నైనా చేస్తే దేవుడు దాన్ని నింపేస్తాడంతే. నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నాకు అది ఉంటేనా, నాకు ఇది ఉంటేనా అని అనొద్దు. ఎప్పుడు కూడా ఏమున్నా లేకున్నా నిన్ను పట్టుకునే తల్లి కంటే ఎక్కువ ప్రేమను చూపించే నాన్న నీతో ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు, భయపడొద్దు అని అంటున్నాడు. నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడైతే నన్ను ఆయన వాడుకుంటాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, అనేక ఆత్మల కొరకు ఆయన నన్ను నియమించుకుంటాడు అనుకున్నాను నేను. అలాగే దేవుడు 40 సంవత్సరాలు దేవుని పరిచర్యలో నన్ను వాడుకున్నాడు. మరి ముఖ్యంగా నా 3 కొడుకుల్ని కూడా కత్తుల్లో తయారు చేశాను. హల్లెలూయా.